ప్రపంచం మొత్తాన్ని ఇబ్బంది పెడితే బూడిదైపోద్ది ఇరాన్. ఆ సంగతి వాళ్ళకి తెలుసు. కానీ ముందు ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టి ఇప్పుడు ప్రపంచానికి సేవికులుగా ప్రపంచాన్ని సేవ్ చేసేవారిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు. హార్ముజ్ జలసంధి దిగ్బంధించినటువంటి ఇరాన్ క్రమంగా రూటు మారుస్తున్నటువంటిది. ఫ్రాన్స్ వాటికి పంపించేసింది. మలేషియా వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళది, బంగ్లాదేశ్ వాళ్ళకేమో ముస్లింలకు కాబట్టి అని చెప్పుకొచ్చింది. అదే డబ్బులు తీసుకోలేదు. అట్లాగే మలేషియా వాళ్ళ దగ్గర కూడా అందుకే తీసుకోలేదని చెప్పి కొన్ని వాటి దగ్గర షిప్పుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారంటారు. అయితే మన ఫ్రాన్స్ షిప్స్ ని ఎలా చేసింది, ఇప్పుడు జపనీస్ ఎల్ఎన్జి కూడా త్రూ హార్ముజ్ జలసంధి నుంచినే మూవ్ అయింది. అక్కడి నుంచి సప్లై మంది ఇండియా ఎట్లాగ వస్తుంది, రష్యా చైనా కూడా వస్తున్నాయి. డబ్బులు కట్టారు అన్నటువంటి ప్రచారం తెప్పించి వీళ్ళ దగ్గర ఎవరు కట్టినట్టు చెప్పట్లేదు. అలాగే అక్కడ మొన్నటిదాకా 1000 షిప్పులు స్ట్రక్ అయినాయి కాస్త ఇప్పుడు దాదాపు 300-400కు వచ్చినాయి. అంటే హార్ముజ్ జలసంధి ఒక రకంగా ఓపెన్ చేసి, అంటే అమెరికా ఇజ్రాయెల్ అని దెబ్బ కొట్టడం మా లక్ష్యం తప్పించి ప్రపంచం మా లక్ష్యం కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు.